హాయ్ గైస్ 35 చిన్న కథ కాదు అనే మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్ కొద్దిగా లేట్ అయింది. మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే బాగుంది గైస్. నాకైతే మంచి ఫీల్ ఉన్న మూవీ అని చెప్పాలి. అలాగే మూవీకి బాగా ఇంటరాక్ట్ అయ్యేది కొద్దిగా పేరెంట్స్ చిల్డ్రన్స్ అనమాట. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా. సో పేరెంట్స్ కూడా చిన్న మంచి పాయింట్ ఉంటుంది పిల్లలతో ఎలా ఉండాలి అనేది. సో మూవీ ప్లాట్ ఏంటంటే తిరుపతిలో ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు. సో వాళ్ళ పెద్ద అబ్బాయికి మ్యాథ్స్ అంటే పడదు. తాను అడిగే డౌట్స్ ఉన్నాయి చూడండి, వేరే లెవెల్ అని చెప్పి బాగా అనిపిస్తాయి అనమాట. ఆ డౌట్స్ కోసం మొదలయ్యే మ్యాథ్స్ కి సంబంధించిన పర్సెంటేజ్ మార్క్సే మూవీ ప్లాట్ అనమాట. సో తను 35 మార్క్స్ తెచ్చుకుంటాడా లేదా అనేది పెద్ద ప్లాట్ మూవీకి. సూపర్ ఉంటది మొత్తానికి అయితే. తను చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మూవీకి అదొక పెద్ద హైప్ అని చెప్పి. సో మూవీలో ఇక పర్ఫార్మెన్సెస్ సైజ్ వచ్చేస్తే అందరూ సూపర్ గా చేశారని చెప్పొచ్చు. మెయిన్ పిల్లోడి యాక్టింగ్ ఏదైతే ఉందో అదిరిపోయిందని చెప్పొచ్చు అనమాట. నివేదా థామస్ గారు చేసిన మదర్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. తను తీసుకున్న రీడింగ్ రోల్ కూడా చాలా బాగుంది అనమాట. సో మూవీలో ప్లసెస్ ఏంటి అంటే తను చేసిన మదర్ క్యారెక్టర్ రోల్ ఏదైతే పిల్లగాడితో చాలా అసలు ఎలా అంటే తను ఒక టీచర్ గా మారి తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి అలాగే తన పిల్లలకి చేసిన మ్యాథ్స్ ట్యూషన్ ఏదైతే ఉందో అదొక హైప్ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే బాగా అనిపించింది గైస్. లాగ్ లేదని చెప్పను, కొద్దిగా ఉంది. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కొద్దిగా స్లో మోషన్ గా గడిచినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి పెట్టిన ఎమోషనల్ స్టోరీస్ అలాగే పిల్లగాడు చేసే హార్డ్ వర్క్, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చేసే సపోర్ట్నెస్ దానికి కూడా ఒక హైప్ లో నడిచిందని చెప్పొచ్చు సెకండ్ హాఫ్. ఇక క్లైమాక్స్ కూడా మంచిగా అనిపించింది. మంచి ఎమోషనల్ డైలాగ్స్ తో అలాగే ఒక సెంటిమెంట్ సీన్స్ తో కూడా బాగా పెట్టారనమాట. మేకింగ్ కూడా బాగా అనిపించింది. సో మైనస్ అంటూ ఉంది అంటే ఒక ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా స్లోగా నడిచింది సీన్స్ అనేవి. సో అదొకటే మైనస్ పాయింట్. ఇక మొత్తానికి హైప్ అంటే ఆ పిల్లోడి రోల్ అనమాట. తను అడిగే డౌట్స్ మొత్తానికి ఒక పిల్లల యూనిటీ అది మొత్తం కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మూవీ ఓవరాల్ వైజ్ గా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. నాకైతే దీనికి రేటింగ్ వచ్చేసి 3.5 అయితే ఇస్తున్నాను గైస్.